ప్రకృతి అంటే అమ్మ అని చెప్పుకున్నా చాలా తక్కువ, దైవం అని చెప్పుకున్నా చాలా తక్కువ. ఇది దైవ సంకల్పమో అమ్మ సంకల్పమో ఈ ప్రపంచ సృష్టిలో మనకు తెలియదు, కానీ మనం ఏమీ అడగకపోయినా అన్నీ ఇచ్చేది ఈ ప్రకృతి. అంత అందమైన ప్రకృతిని మనం ఎంత ఒక పొదరిల్లా చూసుకోవాలి, ఒక అమ్మ ఒడిలో చంటి బిడ్డలా చూసుకోవాలి కదా. అలాంటి ప్రకృతిని మనం ఏం చేస్తున్నామో మనకే తెలియడం లేదు. అలాంటి ప్రకృతిలో పుట్టిన మనకి తెలియకుండానే మనం ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాము. ఇంత అందమైన ప్రకృతి ఒడిలో ప్రయాణం చేయాల్సింది ఎంతో ఆనందమైన జీవితాన్ని కదా. ఎందుకు మన ఆనందాన్ని అమ్మేసుకుంటున్నాము, అందాన్ని చంపేసుకుంటున్నాము. అందానికి ఆనందానికి నిర్వచనాన్ని నేను ఇవ్వలేను, కానీ ఈ ప్రకృతిని చూస్తే మాత్రం మీ మనసు లోయలో ఉన్నటువంటి ఎక్కడో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మొత్తం తీసేసి ఒక్కసారి ఈ ప్రకృతి ఒడిలో అలా ఒదిగిపోండి, తెలిసిపోతుంది. ఒక చంటి బిడ్డల అడగకుండానే అమ్మ పాలిస్తుంది. అలాగే మనం ఏమీ అడగకుండానే ఈ ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది, ఎన్నో నేర్పుతుంది. అయినా మనం కనీసం ఒక్కసారి కూడా నేర్చుకోవాలని అనుకోము. వాన చినుకుని మనం అడిగామా వర్షం పడమని? చల్లటి గాలిని ఇచ్చే మన మొక్కల్ని అడిగామా చల్లటి గాలి ఇవ్వమని? బగబగా మండుతున్న అగ్నిని అడిగామా మనం చలివేసినప్పుడు కాస్త వెచ్చదనాన్ని ఇవ్వమని? మనం తిన్నది చేకడుక్కోవడానికి, మనం చేయాల్సిన చెడ్డ పనులు మంచి పనులు చేయడానికి ఎన్ని చేస్తున్నా మనల్ని ఓపికగా తన పట్టులో పెట్టుకొని చూసుకుని అమ్మవలే ఈ భూదేవి మన ఎంత ప్రశాంతంగా తన మీద తన ఒడిలో ఉంచుకుంటుంది. అలాగే ఆకాశం చూస్తున్నారా, ఎంతెంతో మేఘాలను మోస్తూ ఉంటుంది, ఎంతో వర్షాన్ని తనలో నింపుకుంటుంది. అయినా చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, అందంగా. మరి మనం ఎందుకు ఎంతలా వీటి గురించి ఆలోచించడం మానేసి మనం ఏదో చేయాలి, ఏదో సాధించాలని వెతుకుతూనే ఉన్నాము? మనకు కావాల్సింది మన దగ్గరే ఉంది కదా, మనలోనే ఉంది కదా. మన ఆనందం, మన అందం అంతా మనలోనే ఉంటుంది. అలా ఆలోచించినప్పుడే అందమైన జీవితాన్ని గడపగలం. ప్రకృతిని చేతనైనంత వరకు ప్రేమగా చూసుకుందాం. అంటే నేను మీకు చెప్పే ప్రకృతి ఏంటో తెలుసా? మీ మనసుని ఎంత ఆనందంగా ఉంచుకుంటారో అంత అందంగా ఉంటుంది అని అర్థం. ఈ ప్రపంచంలో మనం దేనిని తీసుకురాలేదు, దేనిని వదిలిపెట్టి వెళ్ళలేదు. కానీ ఉన్నంతసేపు ఎంతో అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా మీ అందరినీ ఈ ప్రకృతిని ప్రేమించమని అడుగుతున్నాను. ఈ ప్రకృతిని ప్రేమించితే ఏమవుతుంది? ఇంకా అందంగా కనిపిస్తుందేమో మహా అయితే, అంతే కదా. వీలైతే ప్రకృతిని ప్రేమించుదాం, మరీ వీలైతే ఇంకా అందంగా కనిపిస్తుంది, ఆనందం ఎక్కువ దొరుకుతుంది.